అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. నేను మొన్న ఒక అవేర్నెస్ వీడియో పెట్టాను. ఏది మన ఏజెంట్లకి డబ్బులు ఇచ్చి మోసపోకండి మీరు అని చెప్పేసి ఒక 5,000 వ్యూస్ మాక్సిమం ఏమో వచ్చినట్టున్నాయండి. దానికేమో అంటే ఎవరో అవసరం ఉన్నోడు స్పందిస్తున్నాడు, అవసరం లేనోడు నాకెందుకులే అని ఊరుకుంటున్నాడు. కానీ చాలా మంది ఏజెంట్లకి డబ్బులిచ్చి మోసపోతున్నారు. నేను ఇప్పటికి ఇలాంటి వీడియోలు ఎన్ని పెట్టినా గానీ ఎవ్వడు పట్టించుకోవట్లేదు. సో, ఇది చాలా ఇంపార్టెంట్ వాల్యుబుల్ వీడియో. ఇప్పుడు నేను చెప్పేది కూడా ఏంటంటే, మీరు కన్సల్టెంట్‌లకి దగ్గరికెళ్ళకుండా, ఏజెంట్ల దగ్గరికెళ్ళకుండా, అసలు అబ్రాడ్ ఎళ్లి చదువుకోవాలంటే ఎలా సెర్చ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తా. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఇది లెంగ్త్ ఉంటే ఉండొచ్చు, 15 మినిట్స్ ఉండొచ్చు, 20 మినిట్స్ ఉండొచ్చు. మీకు ఓపిక ఉండి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఎందుకంటే యంగ్ జనరేషన్ కూడా ఎలా ఉంది పరిస్థితి అంటే, సినిమాల గురించో లేకపోతే మొన్న 'శివాజీ అనసూయ' గొడవైంది కదా! దానికి 5,00,000 వ్యూస్, 6,00,000 వ్యూస్, 10,00,000 వ్యూస్, ఒకటిదానికి మిలియన్ వ్యూస్. మనోళ్ళంతా సైడ్ ట్రాక్ అయిపోతున్నారు. అందుకనే చైనా ఏమో 200 సంవత్సరాల ముందరుంది. మనమేమో ఇంకా 1947 కన్నా ముందు బతుకుతున్నాం. ఇప్పటికైనా నెక్స్ట్ యంగ్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో ఫర్దర్‌గా ఉద్యోగాల విషయంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయబోతున్నారు. బై 2030 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీరియస్‌గా టేక్ ఓవర్ చేస్తుంది. మీరు ఒక్కసారి చూడండి. ఎంతోమంది యూట్యూబర్స్ సినిమాలు క్రియేట్ చేస్తున్నారు. దేంట్లో? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో. పోతే ఇంకొక 5 సంవత్సరాల తర్వాత ఇక రోల్ కెమెరా, యాక్షన్‌లు కూడా ఎవ్వడు అవసరం లేదండి. ఒక మనిషికి టాలెంట్ ఉంటే కూర్చొని సినిమా క్రియేట్ చేయొచ్చు సింగిల్ ప్రాంప్ట్ తోటి. అలా ఉంది పరిస్థితి. కాబట్టి ఉద్యోగాలు కరువైపోతాయి. ప్రతి రంగంలో మీరేదో ఐటీలో ఉద్యోగాలు పోతాయి అనుకుంటారేమో. ప్రతి రంగంలో కూడా ఉద్యోగాలు ఇంక్లూడింగ్ సినీ ఫీల్డ్‌లో కూడా ఉద్యోగాలు తగ్గిపోతాయి. ఐటీ ఫీల్డ్ గాని, మెకానికల్ ఫీల్డ్ గాని, ఏ కంపెనీస్‌లలో గాని ఎక్కడ చూసినా ఆటోమేషన్ అనేది బాగా పెరుగుతుంది. కాబట్టి మీరంతా జాగ్రత్తగా ఫ్యూచర్ మీద కాన్సంట్రేట్ చెయ్యండి. అసలు అబ్రాడ్ ఎళ్లి చదువుకోవాలనుకునే వాళ్ళు ఎలా సెర్చ్ చేసుకోవాలి అనేది నేను చెప్తా. ఏజెంట్ల దగ్గరికెళ్ళడం వలన మీకు ఉండేటువంటి నష్టాలేంటి అంటే, ఫస్ట్ మీ ఎయిమ్ ఏంటనేది డిసైడ్ చేసుకొని ఏజెంట్ దగ్గరికెళ్ళండి. ఓకే. మీకు కొంత నాలెడ్జ్ ఉంటే, వాడు కొంత నాలెడ్జ్ ఇస్తే అది షేర్ చేసుకుంటే ఓకే ఫైన్. జీరో నాలెడ్జ్. మీరు ఏజెంట్ దగ్గరికెళ్ళినప్పుడు వాడు మిమ్మల్ని రంగుల ప్రపంచంలోకి తీసుకెళ్తారు. సో, ఏజెంట్ దగ్గరికి ఎళ్లి మీరు చెక్ చేసే లోపు మీకంటూ కొంత అవగాహన ఉండాలి. మీరు చదువుకుందేంటి? బీటెక్. ఏం చదువుకున్నారు? మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానికల్ ఇంజినీర్, ఎలక్ట్రికల్ ఇంజినీర్. పీజీలో ఏం చేయాలి? డబ్బులు సంపాదించుకోవడానికి ఫారెన్ ఎళ్ళాలి అనుకుంటే ఇంక వీడియో కట్టేసేసి మీరు వేరేది చూసుకోండి. వేస్ట్. అట్లాంటోళ్ళ కోసం కాదు ఈ వీడియో. ఏంటంటే ఫ్యూచర్ బిల్డ్ చేసుకుందాం అనుకునే వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. ఓకే. ఏదో ఒక రకంగా అబ్రాడ్ ఎళ్ళిపోయి ఎంతో కొంత సంపాదించేసుకొని ఇండియాకి పంపించేసుకొని అసలు ఆ థాట్ ఉంటే మాత్రం ఇంక చూడడం వేస్ట్. ఏజెంట్ దగ్గరికి ఎళ్ళే లోపు మీరు మీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి. ఎళ్ళండి కన్సల్టెన్సీస్ దగ్గరికి. తెలుసుకోండి. విషయాలు తెలుసుకోండి. వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసుకోండి. యూనివర్సిటీస్ గురించి తెలుసుకోండి. ఏది టాప్ యూనివర్సిటీయో తెలుసుకోండి. కొంతమంది ఏంటంటే స్టూడెంట్స్ వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉంటారు. వాళ్ళకొక టార్గెట్ ఉంటది. యెస్, నేను మెకానికల్ ఇంజినీరింగ్ చేశా. మాస్టర్స్ ఎంఐటీలో ఈ కోర్స్ చేయాలి. ఓకే. లేదు హార్వర్డ్‌లో ఈ కోర్స్ చేయాలి. లేదు ఆక్స్‌ఫర్డ్‌లో ఎకనామిక్స్ చేయాలని ప్రిపేర్ అవుతారు కొంతమంది. ఓకే. సో, కొంతమంది కేంబ్రిడ్జ్‌లో నేను ఈ కోర్స్ చేయాలి అని ప్రిపేర్ అవుతారు. ఇంకొంతమంది క్వీన్స్ మేరీలో ఎంబీబీఎస్ చేయాలి. ఇట్లా టార్గెట్లు పెట్టుకునే స్టూడెంట్స్ ఉంటారు. ఓకే. మీరు సింపుల్‌గా నేను మీకు చూపిస్తా. ఒక 2, 3 సెర్చ్ చేసి ఎలా చేసుకోవాలి. రైట్. చాట్ జీపీటీ ఓపెన్ చేశాను నేను. మీరు కూడా ఓపెన్ చేసుకోండి. సింపుల్‌గా చాట్ జీపీటీలోకెళ్ళి ఓకే. ఐ యామ్ ఏ మెకానికల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ JNTU. ఓకే. సో, స్పెల్లింగ్స్ ఏమైనా ఉంటే సింపుల్‌గా కరెక్ట్ చేసుకోండి. మనం ఫాస్ట్ కొట్టేటప్పుడు ఆబ్వియస్ JNTU. ఐ యామ్ ప్లానింగ్ టు గో టు అమెరికా ఫర్ మాస్టర్స్. సజెస్ట్ మీ టాప్ యూనివర్సిటీస్. ఓకే. స్పెల్లింగ్స్ ఆబ్వియస్లీ చిన్నవి ఉంటాయి. అదేం పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంటర్ కొట్టండి. కావాల్సింది ఏంటో తెలుసా? పేషెన్స్. లైఫ్‌లో ఏదైనా సాధించాలంటే ఓపిక అనేది కావాలి. చూడండి ఇక్కడ చక్కగా క్లియర్‌గా ఇచ్చింది. గ్రేట్ డెసిషన్ థింకింగ్ అబౌట్ డూయింగ్ యువర్ మాస్టర్స్ మెకానికల్ ఇంజినీరింగ్ ఇన్ USA. ఓకే. టాప్ యూనివర్సిటీస్ ఇన్ ద USA. ఎలైట్ అండ్ హైలీ కాంపిటేటివ్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? మెకానికల్ ఇంజినీరింగ్‌కి ఏది టాప్ యూనివర్సిటీయో ఇది మనకి చెప్తుందన్నమాట. ఓకే.
సో ఇది ChatGPT ఇచ్చింది. మీరు దాంట్లో చదువుకొని, దాంట్లో కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, పెన్ను పేపర్ తీసుకొని రాసి పెట్టుకోండి. లేదు ఎక్సెల్ షీట్ లో పెట్టుకోండి. ఓకే, నేను యూఎస్ వెళ్దాం అనుకుంటున్నా, ఈ యూనివర్సిటీస్ ఇచ్చింది. ఓకే, దాంట్లో మళ్ళీ మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు, వాట్ ఈస్ ద బెస్ట్ వన్ ఫ్రమ్ దీస్ యూనివర్సిటీస్ అని. సో ఇప్పుడు సేమ్ క్వశ్చన్ నేను యూకేకి అడుగుతా. ఇఫ్ ఐ కాంట్ manage US visa, what is the alternate best top unis in the world? ఓకే, సో ఐనిస్ కాదు యూనిస్. సారీ, మీరు మళ్ళీ కామెంట్లలో మెన్షన్ చేయకండి, ఏదో జస్ట్ బై మిస్టేక్ యూనివర్సిటీస్ అని కొడదాం పోనీ. ఓకే, if the US visa doesn't work out, don't worry at all. There are excellent global alternative for masters in mechanical engineering. ఏం చెప్తుంది ఇది? నెక్స్ట్ కెనడా, వెరీ పాపులర్ అండ్ PR ఫ్రెండ్లీ. ఓకే, కెనడా గురించి చెప్తుంది. యూనివర్సిటీ ఆఫ్ టొరంటో, యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా. ఓకే, నెక్స్ట్ జర్మనీ. చూసారు కదా, జర్మనీ గురించి నేను వీడియోలు చాలా చేశా, చాలా మంది మిస్ అయ్యారు. జర్మనీ టాప్ క్వాలిటీ, టాప్ యూనివర్సిటీస్. TUM వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్, మునిచ్ యూనివర్సిటీ యాక్చువల్గా. ఎందుకంటే జర్మనీలో ఉన్న వాటిల్లో అన్నిట్లో కూడా దాంట్లో సీట్ రావడం చాలా కష్టం అనమాట. అయితే జర్మనీకి వెళ్ళాలంటే మీరు లాంగ్వేజెస్ రావాలి, లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. కొద్దిగా మీరు కష్టపడ్డారంటే B1 B2 లాంగ్వేజ్ నేర్చుకుంటే, C1 C2 అంటే టూ మచ్ హై లెవెల్, A1 A2 B1 B2 అని ఉంటాయి. అప్ టు B2 నేర్చుకుంటే మాక్సిమం మీరు మేనేజ్ చేయగలుగుతారు. ఇంగ్లీష్ కోర్సెస్ లో కాకుండా. ఇంకోటి ఏంటంటే జర్మనీ ఫ్రీ ఎడ్యుకేషన్. అట్లీస్ట్ మీరు అక్కడ సెటిల్ కాకపోయినా ఫ్రీగా చదువుకొని హ్యాపీగా వెనక్కి రావచ్చు. పార్ట్ టైం జాబ్ చేస్తూ మీ రెగ్యులర్ లైఫ్ రొటీన్ ఎలా తీసుకొని ఫ్రీగా చదువుకొని ఇండియా వచ్చి, నేను జర్మనీ యూనివర్సిటీలో చదువుకున్న TUM యూనివర్సిటీ చాలా వాల్యుబుల్ డిగ్రీ. ఓకే, అలాగా మంచి టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయి. పబ్లిక్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ అని ఉంటాయి. ఇక అది మనం లెంగ్త్ పెరిగిపోతుంది. తర్వాత నేను దానికి ఎవరికైనా కావాలి డిఫరెన్స్ ఏంటి పబ్లిక్ యూనివర్సిటీకి ప్రైవేట్ యూనివర్సిటీకి అంటే కింద కామెంట్ లో మెన్షన్ చేయండి, నేను డీటెయిల్ గా ఇంకో వీడియో చేసి చెప్తా. సో ఇది జర్మనీ. తర్వాత నెక్స్ట్ యునైటెడ్ కింగ్డమ్. ఇలాగా ఆల్టర్నేట్ ఇచ్చింది అనమాట. వీటన్నిటిలోంచి మీరేం చేయాలంటే ఫిల్టర్ చేసి పెట్టుకోండి. ఓకే, ఫిల్టర్ చేసి పెట్టుకొని నెక్స్ట్ మీరు ఇక్కడ అడగాల్సింది ఏంటంటే, వాట్ అబౌట్ ది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఓకే, సో లెట్స్ కరెక్ట్ ద స్పెల్లింగ్. నాకు ఫాస్ట్ టైపింగ్ రాదు. ఓకే, సో రైట్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దట్ దే డిఫర్ ఎ లాట్ బై కంట్రీ వీసా రూల్స్. ఓకే, ఇక్కడ చెప్తుంది అనమాట కెనడాకి అయితే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ టాప్ ఎంప్లాయర్స్ ఎవరు, ఏ కంపెనీస్ లో ఎంతెంత శాలరీ వస్తుంది క్లియర్ గా చెప్తుంది చూడండి. నెక్స్ట్ జర్మనీ. మీరు జర్మనీలో చదివితే మెకానికల్ ఇంజనీరింగ్ కి టాప్. ఎందుకు తెలుసా? జర్మనీ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కింగ్ అన్నమాట. కార్ మేకర్స్ చాలా మంది ఉన్నారు అక్కడ. BMW, వోక్స్ వ్యాగన్, మంచి టాప్ కంపెనీస్. మెర్సిడీస్ బెంజ్ తెలుసు కదా, మెర్సిడీస్ అనే ఒకతను, బెంజ్ అనే ఒకతను, వీళ్ళిద్దరు కలిసి ఎప్పుడో 1920s 30s లో కొలాబరేషన్ అయ్యి చిన్న కార్లు తయారు చేసుకునే వాళ్ళు. పెద్ద కంపెనీ మెర్సిడీస్ బెంజ్ అంటే వన్ ఆఫ్ ద వరల్డ్ లీడింగ్ ఫేమస్ కంపెనీ అనమాట ఇప్పుడు. ఓకే, ఎక్స్పెన్సివ్ వెహికల్స్ చాలా మందికి తెలియదు. మెర్సిడీస్ బెంజ్ అంటే అదేదో అనుకుంటారా, ఇద్దరు మనుషులు స్టార్ట్ చేసినటువంటి బిజినెస్ అన్నమాట. చాలా కష్టపడ్డారు వాళ్ళు. ఇవాళ రోజున వన్ ఆఫ్ ద రిచెస్ట్ అండ్ టాపెస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్ అనమాట అది. ఓకే, సో అది జర్మనీదే. ఇలా మెకానికల్ ఇండస్ట్రీ జర్మనీలో ఉంది కాబట్టి మీకు చదువుకున్న తర్వాత టాప్ యూనివర్సిటీలో ఆల్వేస్ గుర్తుపెట్టుకొని, నేను ఏది చెప్పినా టాప్ యూనివర్సిటీసే చెప్తా. మీరు ఏదో ఊకే టైం పాస్ యూనివర్సిటీల గురించి అయితే మాత్రం మీకు జాబులు రావు, వేస్ట్ చదవడం. ఓకే, టాప్ యూనివర్సిటీలో చదువుకుంటే మీరు వెళ్ళొచ్చు అనమాట. ఓకే, ఇది స్టూడెంట్స్ కి. ఇదే సింపుల్ క్వశ్చన్ మీరు గూగుల్లోకి వెళ్ళినా కూడా మీరు ఎత్తుకోవచ్చు. ఓకే, మనం ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగామండి దీన్ని, ఐఎమ్ ఏ మెకానికల్ ఇంజనీరింగ్. నేను దీన్ని కాపీ చేస్తున్నా, జస్ట్ గూగుల్లోకి వెళ్ళేసి పేస్ట్ చేద్దాం మనం. ఓకే, ఎంటర్ కొట్టా. ఇక్కడ ఏమొచ్చినాయి,
కోరా అని ఒక వెబ్సైట్ వచ్చింది. దాంట్లో కూడా చాలా ఎడ్యుకేషనల్ డిస్కషన్స్ అనేవి జరుగుతుంటాయి. మంచి ఇంపార్టెంట్ వెబ్సైట్. నెక్స్ట్ ఫేస్బుక్ లో కూడా ఎవడో నాలంటోడు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ పెడతాడు. నెక్స్ట్ అడ్వైజ్ ఆన్ పర్సూయింగ్ హైయర్ స్టడీస్ ఇన్ యుఎస్ఏ ఇన్ యూరోప్, రెడిట్. ఇది కూడా డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి దాంట్లో. ఓకే, ఇవి మీరు ఫాలో అవ్వచ్చు. కానీ మళ్ళీ ఏజెంట్ దగ్గరికి వెళ్ళి, అన్నా నేను మెకానికల్ ఇంజనీరింగ్ చదువుదాం అనుకుంటున్నా, ఎక్కడికి వెళ్తే బెస్ట్ అన్నారనుకోండి, వాడికి నచ్చిన యూనివర్సిటీ వాడు చెప్తాడు. సో ఇప్పుడు మీరు టాప్ యూనివర్సిటీ ఎలా చేసుకోవాలి, జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, వీసాలు ఎలా వస్తాయి, ఇవన్నీ ఇంత సింపుల్ గా మనం సెర్చ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ హౌ టు అప్లై. మళ్ళీ ఏజెంట్ దగ్గర పోయి ఏం అడగాల్సిన అవసరం లేదు. హౌ టు అప్లై. మీరు జర్మనీ వెళ్దాం అనుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలని చెప్పి, సరే జర్మనీ వదిలేసేయండి, లాంగ్వేజెస్ కదా, వేరే ఏదో కంట్రీ వెళ్దాం అనుకున్నారు, అమెరికా వెళ్దాం అనుకుంటున్నారు. ఓకే, హౌ డు ఐ అప్లై డైరెక్ట్లీ విత్ ది యూనివర్సిటీ. అడగండి సింపుల్ గా చాట్ జీపీటీలోకి వెళ్ళి. ఓకే, హౌ కెన్ ఐ అప్లై ఇన్ యుఎస్ universities directly without agent. Okay, so let's check the spellings. Applying universities directly without an agent is 100% normal, safe, preferred by universities. Okay, దీని వల్ల మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది. ఓకే, మీరు షార్ట్ లిస్ట్ చేసుకోమని చెప్తుంది. అది ఎంత చక్కగా చెప్తుందండి అది. ఫస్ట్ యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేసుకో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఐటి, నేను చెప్పాను కదా, ఎంఐటి కానీ స్టాన్ఫోర్డ్ కానీ ఎన్ని టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయి చూడండి. జార్జియా టెక్, మిచిగాన్, సూపర్ యూనివర్సిటీస్ అండి ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ చెక్ ది అడ్మిషన్ రిక్వైర్మెంట్. ఇది ఇంపార్టెంట్ అనమాట. అడ్మిషన్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్, మీకు ఐల్స్ ఉంది, జిఆర్ఈ ఉంది, టోఫెల్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంపల్సరీ, అది ఒకటి. నెక్స్ట్ మీ జీపీఏ, మీరు ఏదైతే బీటెక్ లో వచ్చిన జీపీఏ ఉంటుందో ఆ జీపీఏ ఒకటి ఇంపార్టెంట్. సో మీకు ఇంత జీపీఏ ఉంటే మీకు ఏ యూనివర్సిటీలో వస్తుంది మీకు ఇక్కడ చూపిస్తా. ఓకే, నెక్స్ట్ ఈ చెప్పాను కదా, ఇగో ఐల్స్, టోఫెల్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇది ఇప్పుడు ఇంకా మీరు ఏ క్వశ్చన్ అడుగుతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ I have 8.6 GPA. Which university is easy for me to pursue my masters? Okay, with 8.6 out of 10 GPA from JNTU, you are in a strong position. Okay, ఇప్పుడు ఏం చెప్పిందండి ఇక్కడ, కన్సిడర్ టు బి వెరీ గుడ్ అంట, 3.6 out of 4 అంట. ఓకే, నెక్స్ట్ బెస్ట్ ఈజియెస్ట్ యూనివర్సిటీస్ ఫర్ 8.6 GPA, అరిజోనా స్టేట్ యూనివర్సిటీ, అది కూడా మంచి యూనివర్సిటీ. ఓకే, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్. సో ఇలా ఇచ్చింది. నెక్స్ట్ మోడరేట్ యూనివర్సిటీస్ అన్ని ఇచ్చింది అనమాట. దాన్ని బట్టి మీరు యూనివర్సిటీ వెబ్సైట్ లోకి వెళ్ళి డైరెక్ట్ గా అప్లై అని కొట్టచ్చు. ఓకే, సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూపిస్తా. గివ్ మీ ఏ లింక్ టు అప్లై డైరెక్ట్లీ ఇన్ క్వీన్స్ మేరీ యూనివర్సిటీ యూకే. ఓకే, ఈజీ ఉందండి. మాకు లేవు ఈ ఆప్షన్స్ అన్ని, చెప్పేటోడే లేడు. ఓకే, ఉంది కదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్, డైరెక్ట్ వెళ్ళిపోయింది, ఏం లేదు, చాలా సింపుల్ అండ్ ఈజీ. ఓకే, మీరు ఇంటి నుంచి మన బస్ ఎక్కో ఆటో ఎక్కో కన్సల్టెన్సీకి వెళ్ళిన దారిలో మొత్తం అయిపోయింది. ఓకే రైట్, ఇక్కడ హౌ టు అప్లై ఇది చూసారా, డైరెక్ట్ క్వీన్స్ మేరీ యూనివర్సిటీ వెబ్సైట్ కి తీసుకుపోయింది. యూ కెన్ అప్లై ఆన్లైన్ ఫర్ ఆల్ అవర్ మాస్టర్ ప్రోగ్రామ్స్. ఓకే, ఇక్కడ వీడు ఒక చిన్న వీడియో కూడా పెట్టాడు యూనివర్సిటీ వాళ్ళు. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ చదువుకొని దాంట్లో ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఓకే వ్యూ అవర్
చదవండి. ఓపిక కావాలి. ఓకే. ఈ చదివే ఓపిక లేకనే అందరు ఏజెంట్ల దగ్గరకు పోయి డబ్బులు పోగొట్టుకొని చివరకు అటు ఇటు కాకుండా అయిపోతున్నారు. ఓకే. కంప్లీట్ ద కరెక్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. జాగ్రత్తగా దగ్గరుండి ఫిలప్ చేయండి. ఓకే. సపోర్టింగ్ డాక్యుమెంటేషన్ చదువుకోండి. పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి. ఏమేం కావాలి, నా బీటెక్ సర్టిఫికేట్ కావాలి, పాస్పోర్ట్ కావాలి, లేకపోతే ఐల్ సర్టిఫికేట్ కావాలి, ఇవన్నీ రాసి పెట్టుకోండి. ఐల్స్ లో ఎంత పర్సంటేజ్ రావాలి. దయచేసి ఏజెంట్లతోని, దొంగ ఏజెంట్లతో రాపించుకోకండి. మీకు ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత ఐ కమ్ ఫ్రమ్ హైదరాబాద్ అని అన్నారు అనుకోండి, అయిపోయింది. అక్కడనే వెళ్ళిపో డిపోర్ట్. నీకు ఇంగ్లీషే రాకుండా నువ్వు యూకేలో చదువుకోవడానికి ఎలా, యూఎస్ లో చదువుకోవడానికి ఎట్లా వస్తున్నావు? ఒకప్పుడు నడిచింది అది, ఇప్పుడు లేదు అది. ఓకే. ఈవెన్ కెనడా అయినా సరే ఒకప్పుడు నడిచింది, ఇప్పుడు లేదు. మీరు మంచిగా ఎయిర్పోర్ట్ లో కనీసం ఇంగ్లీష్ కూడా మాట్లాడలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు నేత బై ఇంగ్లీష్ నేత అంటారు. ఇక్కడ చాలా మందిని చూశాను నేను. అట్లుంది పరిస్థితి. ఓకే. సో మీరు ప్రాపర్ గా చదువుకొని నేర్చుకొని రండి. ఇది చూసారు కదా, కిందకి వెళ్తే మీరు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏమైనా కావాలంటే ఫీజు, ఇప్పుడు ఈజ్ దేర్ ఎనీ అప్లికేషన్ ఫీ, అన్ని క్లియర్ గా ఉంటాయి. ఎవ్రీథింగ్ క్లియర్ గా ఉంటాయి. మీకు కోర్సు ఫీజు ఎంత ఉంటుందో కూడా తెలుసుకోవచ్చు. వీటిలోకి వెళ్ళి ఇప్పుడు January 2026 స్టార్ట్ డేట్ ఉంది. ఈ ప్రోగ్రామ్ హౌ టు అప్లై ఎంత క్లియర్ గా ఉందండి. చక్కగా ఎక్స్ప్లోర్ అవర్ ప్రోగ్రామ్స్, బిజినెస్ మేనేజ్మెంట్, మేనేజ్మెంట్ ఇన్ ఎంఎస్సి. సో దీంట్లోకి వెళ్తే ఇక్కడ ఉంది చూసారా క్లియర్ గా, అప్లికేషన్, వాట్ యూ విల్ స్టడీ, టీచింగ్, వేర్ యూ విల్ లెర్న్, కెరీర్ పాత్, ఫీజ్ అండ్ ఫండింగ్. మీరు ఎంత ఫీజు తెలుసుకోవాలనుకోండి, ఏజెంట్ గారు చెప్పవలసిన లేదు మనకి. ఫీజ్ అండ్ ఫండింగ్ లోకి వెళ్ళారు కదా, ఫుల్ టైమ్ స్టడీ September 2026 నెక్స్ట్ ఇయర్ కనుక మీరు మాస్టర్స్ కి రావాలనుకుంటే కాస్ట్ వచ్చేసి హోమ్ ఫీజు 15,000, అంటే లోకల్ పాస్పోర్ట్ ఉన్న వాళ్ళకి, అది లోకల్ సిటిజన్స్ కి. ఇంటర్నేషనల్ ఫీజు 35,250 అవుతుంది అనమాట. మీరు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చదువుకోవాలంటే 35,000 pounds అవుతుంది. అలాగా కొన్ని కండిషనల్ డిపాజిట్ మీకు 2,000 ఇస్తే 2,000 కడితే ఫర్దర్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు మీకు డాక్యుమెంట్స్ ఇస్తారు. మీరు వీసా చేయించుకొని రావచ్చు అనమాట. ఓకే. ఏజెంట్స్ చేసేది కూడా సింపుల్ గా ఇప్పుడు నేను మీకు ఏదైతే ప్రాసెస్ చేశానో అదే అనమాట. ఇప్పుడు నేను కింద కామెంట్లలో ప్లీజ్ బుక్ 1-to-1 కన్సల్టేషన్ విత్ మీ $100 అంటే బుక్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నాకు అవసరం లేదు. నేను జస్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు షేర్ నాలెడ్జ్, జనాల్ని అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం చేస్తున్నాను అనమాట. మీరు డబ్బులు నష్టపోకుండా ఉండటానికి, నేను సంపాదించుకోవటానికి కాదు. కావాలంటే పెట్టుకోవచ్చు 1-to-1 కన్సల్టేషన్. ఇంత నాలెడ్జ్ ఉంది నాకు, ఇదంతా తెలియదు కాదు. నాకు ఏ టాప్ యూనివర్సిటీలు ఏ కంట్రీలో ఉన్నాయో తెలుసు, ఏ కంట్రీలో ఏ కోర్సు బెస్టో తెలుసు, అన్ని తెలుసు ఇమిగ్రేషన్ గురించి. కానీ ఏదో మనం డబ్బులు సంపాదించుకోవాలన్న ఉద్దేశం కాదు. మీరు ఏంటంటే డబ్బులు నష్టపోకుండా ఇలాంటి ఆప్షన్స్ ఏమైనా ఎత్తుకోండి. ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలా, నా ఇన్స్టాలో మెసేజ్ పెట్టండి, కింద కామెంట్స్ లో మెసేజ్ పెట్టండి. నాకు చేతనైనప్పుడు నేను ఏదో ఒక టైంలో మీకు రిప్లై ఇస్తా. సో ఇది మెయిన్ స్టూడెంట్స్ ఎవరైనా చూసుకోవాలనుకుంటే. నెక్స్ట్ ఎవరైనా ఎంప్లాయ్మెంట్ మీద వెళ్ళి, నేను ఫర్ ఎగ్జాంపుల్ H1 వీసా మీద అమెరికా వెళ్దాం అనుకుంటున్నారు, లేదు వర్క్ పర్మిట్ మీద యూకే వద్దాం అనుకుంటున్నారు, మీరు కూడా సింపుల్ గా ఇలానే సెర్చ్ చేసుకోవచ్చు. గూగుల్లోకి వెళ్ళో లేకపోతే ChatGPTలోకి వెళ్ళో, ప్రెసెంట్ సిచ్యువేషన్ యూకేలో ఎలా ఉంది, నేను వర్క్ పర్మిట్ మీద వెళ్తే సెటిల్ కాగలనా, నాకు స్పాన్సర్షిప్ దొరుకుతుందా, సో ఇలాంటివన్నీ సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే. ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. బై బై అండ్ వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో.